మనం హాగరు జీవితాన్ని చూసినప్పుడు ఆ క్షణం వరకు కూడా తను ఆ బిడ్డ మరణ వేదన చూడలేక దప్పికొన్నటువంటి ఆ స్థితిలో నీళ్లు కూడా కనీసం తన బిడ్డకు ఇవ్వలేని పరిస్థితి. నమ్ముకున్నవారు విడిచిపెట్టారు, నా అనుకున్నవారు వదిలేశారు, ప్రేమించిన వారు మర్చిపోయారు. నిర్దాక్షిణంగా ఆ పరిస్థితిలో అక్కడ ఇక దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు అనుకుంది. అక్కడే మనం పొరపాటు పడుతూ ఉంటాం. అందరిలాగా కొన్నిసార్లు దేవుణ్ణి కూడా మనము ఆలోచన చేస్తాం ప్రియులరా. అందరూ విడిచిపెట్టినా, అందరూ మరిచినా, అందరూ వెలివేసిన దేవుడు మాత్రం నేను ఉన్నాను నీ ఉన్న చోట. కొట్టు చబులు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనున్న చోట నువ్వు ఉన్నావు కాదు, నీ ఉన్న చోట నేను ఉన్నాను అని చెప్పి తన ప్రేమను వెల్లడి చేసి అరణ్యాన్ని కూడా ఏమండి, అరణ్యంలో నీటి ఊటను పుట్టించి అరణ్యంలో వీలు కాడయ్యేటట్లుగా ఒక ప్రపంచాన్ని సృష్టించేటట్లు చేసిన సత్తా మనం ఆరాధిస్తూ ఉన్న దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఆ క్షణం వరకు ఆ విధంగా మాట్లాడినటువంటి హాగరు మరుక్షణం ఏమందో తెలుసా ప్రియులరా? చూచుచున్నా దేవుడని దేవునికి పేరు పెట్టింది. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు మనం ఆరాధిస్తూ ఉన్న ప్రభు అండి. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన మనల్ని ఏం చేస్తూ ఉండిద్దంటే పరిస్థితులు మారుస్తూ ఉండిద్ది. ఏమండి, స్తుతి మన స్థితిని మారుస్తూ ఉండిద్ది. ఆరాధన దేవుని యొక్క మహిమలోనికి మనల్ని ఏమండి మార్చిద్ది. వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే అనుక్షణం బ్రతికిచ్చిద్ది. అందుకనే దేవుని సన్నిధిలో మనం స్తుతించే విషయంలో, దేవుణ్ణి ఘనపరిచే విషయంలో, దేవుని సన్నిధిలో మనము ఆయన మహిమపరిచి ఆరాధన చేసేటువంటి విషయంలో ఎక్కడా కూడా మనము ఆయనను గూర్చి అవిశ్వాసిగా మాట్లాడకూడదు. ఏమండి, విశ్వాసిగానే మనము ఉండాలి.